హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కజ్జికాయలు తయారు చేశానండి ఇంట్లో. మా బాబుకి చాలా ఇష్టమైన ఐటమ్ అనమాట కజ్జికాయలు. మొన్న నేను దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేశాను చేద్దామని, కానీ కుదరలేదు. అందుకని చెప్పి ఇక్కడి నుంచి చేసి పంపిద్దామన్న ఉద్దేశంతో నేను చేసి పంపిస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ. ఈ కజ్జికాయలు ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కొంచెం పెద్ద పని కదా, ఎవరు చేసుకోవట్లేదు. మా తరం తర్వాత ఇంకెవరు చేయరేమోనన్న నాకు నమ్మకం అనమాట ఇది. ఫస్ట్గా కళాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు వేయించుకున్నాను. జీడిపప్పు వేయించుకున్నాక అదే ఆ జీడిపప్పు పక్కకి తీయకుండా అందులోనే రవ్వ వేసి అనమాట, సూజీ రవ్వ, ఉప్మా రవ్వతో చేస్తాను అనమాట. ఈ కజ్జికాయలు చాలా రకరకాలుగా కూడా చేస్తారు. శనగపప్పు, పుట్నాల పప్పు వేసి, తర్వాత పచ్చి కొబ్బరి వేసి, కొబ్బరిను బెల్లం వేసి పాకం పట్టి అవి పెడుతుంటారు. రకరకాలుగా చేస్తుంటారు అనమాట. మా ఇంట్లో పురాతనమైన టేస్ట్ ఇది. ఎప్పటి నుంచో మా అమ్మమ్మ గారు చేసే టేస్ట్ ఇది కనుక మేము దీన్ని వదలలేదు. ఉప్మా రవ్వ ఒక గ్లాస్ వేసానండి, పెద్ద గ్లాసు. అంటే అది 300 గ్రామ్స్ ఉండొచ్చు. 300 గ్రామ్స్ ఉప్మా రవ్వ నెయ్యిలో వేపుతున్నాను అనమాట, జీడిపప్పు వేపిన నెయ్యిలో. అదే గ్లాస్తో కొంచెం తగ్గించి షుగర్ వేసుకున్నాను. ఎందుకంటే ఫుల్గా వేసుకోవచ్చు కానీ పంచదార ఎక్కువైపోద్ది, స్వీట్ ఎక్కువైపోద్ది. అది చూసుకుని మనకి ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే నిండా వేసుకోవచ్చు, ఒకటికి ఒకటి పడుతుంది. కానీ నేను కొద్దిగా తగ్గించేసాను. తగ్గించి ఫస్ట్ అది ఇలాచీ వేసి గ్రైండ్ చేశాను అనమాట, పంచదార. ఇది ఇప్పుడు ఈ రవ్వ వేగి వేడివేడిగా పక్కకి తీసుకున్నాక ఆ వేడి దాంట్లో వేయాలన్నమాట పంచదార. ఎందుకంటే పంచదార వేడికి కరిగిపోతుంది. అందుకని చెప్పి ఇది వేపు అయ్యేసరికి అది పంచదార రెడీ చేసుకున్నాను అనమాట, గ్రైండ్ చేసేసి మిక్సీలో పెట్టేశాను. చూడండి, ఎర్రగా వేపుకోవాలి బాగా. ఏమాత్రం కొంచెం బద్దకించిన, అశ్రద్ధ చేసిన వంట పాడైపోతుంది ఖచ్చితంగా. కనుకని దగ్గర నుంచి మాడిపోకుండా, తక్కువ వేపు రాకుండా చక్కగా వేపుకోవాలి. మంచి సువాసన, రవ్వ సువాసన వస్తుంది అనమాట. ఆ సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. ఈ కళాయి పెద్దదవడం వల్ల ఎత్తి వేయడానికి అవ్వక అట్లా అందులోనే అలాగే లాగేస్తుంది అనమాట బయటికి. అది తీయడం కష్టం కొంచెం పెద్ద కళాయి వల్ల. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కాగేలోపుగా ఆ రవ్వలో పంచదార కలిపేద్దాం. ఈ రవ్వ అండి, ఇది వేడిగా ఉంది బాగా. ఇందులో ఈ గ్రైండ్ చేసిన షుగర్ వేసేద్దాం. ఆ వేడిగా పెడితే కనుక పంచదార అంతా కరుగుతుంది అనమాట, షుగరు. కొద్దిమంది పాకం పెట్టి వేస్తారు. ఆ పాకం పెట్టి వేసింది గట్టిగా అయిపోద్ది తర్వాత. ఇది మరి బాగుంటుంది. మరి మా పూర్వం పద్ధతుల వల్ల మాకు ఇదే ఇష్టం. ఇదే పద్ధతిలో నడిపిస్తాం అన్నమాట. ఇప్పుడు కజ్జికాయలు అంటే ఇలాగే. కొబ్బరి, 2 కాయల కొబ్బరి అనమాట ఇది. 2 కాయల కొబ్బరి గ్రైండ్ చేస్తాను. నీరు పోయకుండా గ్రైండ్ చేసుకుంటే మనం తురిమినట్లుగా వస్తుంది అనమాట. ఇదివరకు ఆ కొబ్బరి కూర వేసుకుని తురిమి కష్టపడిపోయేవాళ్ళం. కింద కూర్చుని చక్కగా కొబ్బరికాయలు కొట్టి చేతులు ఎర్రగా అయిపోయేవి, కందిపోయేవి అనమాట చేతులు ఆ కొబ్బరి తురిమేసరికి, చెమటలు కారుకుంటా. కానీ ఇప్పుడు ఏంటంటే మిక్సీ ఒక్కొక్కసారి నాకు హ్యాపీ అనిపిస్తే, ఒక్కోసారి కోపం వస్తుంది మిక్సీ చూస్తే. కొబ్బరి పచ్చడి, రోటి పచ్చడి చేసినప్పుడు మిక్సీ వద్దు అనిపిస్తుంది. మిక్సీ లేకుండా చక్క రోట్లో చేసుకుంటేనే బాగున్నాయి. ఇట్లాంటివి చేసినప్పుడు ఈ కొబ్బరి కోరుకోవడాలు, ఇట్లాంటి కొన్ని పనులకి మాత్రం అమ్మాయి దీనివల్ల ఎంత సుఖంగా ఉన్నామో అని అనిపిస్తుంది. పనుల వల్ల కొబ్బరి పచ్చడి కూడా మిక్సీలో కంటే రోట్లో రుబ్బితే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అది కనిపెట్టగలిగిన వాళ్ళు కనిపెడతారు, కానీ రోట్లో మెల్లిగా అలా నలిగితేనే బాగుంటుంది కొబ్బరి పచ్చడి.
అదిగోండి సన్న సౌండ్ వస్తుంది కదా, చిట్ట చిట్ట అని. అంటే కొబ్బరిలో తడి ఉంటేనే ఆ సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ లేకపోతే కొబ్బరి బాగా వేగిపోయినట్టు. అలాగే కమ్మని వాసన కూడా వస్తుంది, కొబ్బరి వేగుతున్న వాసన కూడా వస్తుంది అనమాట. ఈ రెండు మనకి ఇండికేషన్స్. అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది, దాన్ని బట్టి కొబ్బరి వేగిపోయిందని తెలుసుకోవాలి. మళ్ళీ అంతా ఇప్పుడు ఇందాక పంచదార వేసాం కదా, అందులోకి తీసుకుంటున్నాను. వేడి కొబ్బరి కూడా ఆ షుగర్ మీద పడేసరికి అది కొంచెం దగ్గరికి మెల్ట్ అవుతుంది అనమాట, కొంచెం లూజ్ అవుతుంది అనమాట. ఇదిగో అదే గ్లాస్ తోటి నేను పిండి తీసుకున్నాను. యాక్చువల్లీ 2 గ్లాసులు పిండి పడుతుంది, కానీ నేను 1 గ్లాసు తీసుకున్నాను. మళ్ళీ నాకు ఎందుకో జీడిపప్పు సరిపోలేదని అనిపించింది. సరిపోదేమో అనిపించి కొద్దిగా బాదం పప్పులు, కొద్దిగా జీడిపప్పు, మళ్ళీ కిస్మిస్లు అన్నీ మళ్ళీ నేతిలో వేపి మళ్ళీ అందులో కలుపుతున్నాను అన్నమాట. ఇందులో జీడిపప్పు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. ప్రతి బయటికి ఒక 2-3 జీడిపప్పులు వెళ్తే సూపర్గా ఉంటుంది అనమాట. నెయ్యి కాసుకుంటున్నాను, దీంట్లోకి పిండి కలుపుతున్నాను కదా, అందులోకి నెయ్యి బాగా కాగిన తర్వాత అప్పుడు పిండిలో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం ఉప్మా రవ్వ కొద్దిగా జల్లుకున్నాను, సూజీ, కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. సోడా వేసుకుంటే క్రంచీగా ఉంటాయి, లేదంటే కొంచెం స్మూత్గా ఉంటాయి అన్నమాట. రెండింటికి తేడా అదే. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా వదిలేయచ్చు. నెయ్యి వేసుకుని ఇప్పుడు దాన్ని శుభ్రంగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. అలా ముద్ద కట్టాలన్నమాట. కడితే కనుక బాగా వచ్చినట్టు మనకి లెక్క. కొంచెం నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ తడుపుకుంటున్నాను పిండి. దీనికి కజ్జికాయలకి పీట కావాలండి, కజ్జికాయల పీట అని ఉంటుంది అనమాట ఒకటి, మోల్డ్. అది దాని మీద వేసి కొంచెం లోతుగా ఉంటుంది అనమాట. అక్కడ కొద్దిగా ఆ పిండి ఎంతైతే మనం ఈ స్వీట్ వేస్తామో ఆ స్వీట్ ఫిల్లింగ్ అనమాట, అది వేసేసి అది నొక్కేయడమే. అది నా దగ్గర మిస్ అయింది. ఎట్లా మిస్ అయిందో నాకు తెలియదు. ఇల్లంతా వెతికాను, కనిపించకపోయేసరికి పేట లేకపోతే మనం పని మానేస్తామేంటి, ఎలాగైనా కంప్లీట్ చేయాలి కదా అని చెప్పేసి చేసేసాను. మనం అనుకుంటే చేయలేని పనులంటూ ఉండకూడదు కదా, అందుకని ఏ పనైనా చేసేలాగే ఉండాలి. అందుకని చెప్పి కొంచెం అలాగా ఒత్తుకున్నాను అనమాట. కానీ పేట ఉంటే ఈజీగా అవుతుంది, పేట లేకపోయినా అవుతుంది. ఇప్పుడు ఇదంతా కొబ్బరి అన్నీ వేసాం కదండి, వేడివేడిగా అన్నీ ఇప్పుడు అంతా కలుపుకోవాలన్నమాట. పంచదార ఇది గడ్డల్లాగా లేకుండా. చూసారా క్యాజు అది ఎంత నట్స్, ఎన్ని నట్స్ ఉంటే అంత బాగుంటుందండి దీనికి. నాకు చాలా ఇష్టం నట్స్ వేస్తే, అవి క్రంచీగా తగులుతూ ఉంటే పంట కింద, ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నెయ్యిలో వేపాము, షుగర్ వేసాము, క్యాజు నట్స్ అన్నీ గట్టిగా వేసాము. ఎందుకు బాగోదు ఇది చెప్పండి, సూపర్గా ఉంటుంది. అసలు నేను బాగుంటుంది అని చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా బాగుంటుంది. చిన్న చిన్న బెడ్లు ఉన్నాయి అక్కడక్కడ, అందుకనే అవన్నీ నలిపేస్తున్నాను చక్కగా. కొబ్బరి పాకం పట్టి చేస్తారండి ఇది. కొబ్బరి పాకం పట్టి లోపల కొబ్బరి ఉండల్లాగా పెడుతుంటారు, దానికైతే గట్టిగా ఉండదు. ఇదేంటి కొంచెం వేడి మీద తింటే బాగుంటుంది, కానీ రేపు ఎల్లుండి కంటే కొంచెం లోపలిది గట్టి పడుతుంది ఆ ఫిల్లింగ్ అనేది. ఇందులో గసగసాలు వేస్తానండి నేను, ఇది నా సీక్రెట్ అనమాట.
గసగసాలు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. గసగసాలు పంట కింద పడతా ఉంటే ఎందుకో తెలీదు, గసగసాలని మనం ఎందుకో దూరం చేసుకున్నాం. ఈ మధ్యకాలంలో చాలా గసగసాలు వాడడం తగ్గిపోయింది. ముఖ్యంగా నేను, మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు నాకు తెలియదు కానీ గసగసాలు ఇదివరకు చికెన్ వండినా మటన్ వండినా చాలా వాటిల్లో గసగసాలు నూరి, గసగసాలు కొబ్బరి నూరి వేసేవాళ్ళం. ఈ మధ్య గసగసాలు అసలు కొండమే మానేసాయి. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. మిక్సీలో గసగసాలు మెత్తగా అవ్వవు. ఇదివరకు రోల్ మీద రుబ్బుకునే వాళ్ళం మసాలాలు, అప్పుడు గసగసాలు బాగా నడిచేవి. ఇప్పుడు ఏంటంటే మిక్సీ వల్ల అది గింజలు గింజలుగా ఉండిపోద్ది అనమాట గసగసాలు, మిక్సీలో మసాలా రుబ్బింది. అందుకని చెప్పి గసాలు వేయడం మానేసి దాని ప్లేస్లో జీడిపప్పు కానీ పుచ్చపప్పు కానీ అలాంటివి వాడుకుంటున్నాం అనమాట గ్రేవీకి కావాలంటే. కానీ గసగసాల రుచి గసగసాలే. సలివిడి తయారు చేసిన తర్వాత ఇలాంటి స్వీట్లు ఏమన్నా చేసిన గసగసాల పాత్ర చాలా పెద్దదన్నమాట. నిన్న మా అబ్బాయి చెప్పాడమ్మ గసగసాలు వేయద్దు, ఎందుకంటే దుబాయ్లో గసగసాలు బ్యాన్ అనమాట. గసాలు పట్టుకున్నారనుకోమ్మ మళ్ళీ నేను చాలా ఇబ్బంది పడాలి, గసాలు మాత్రం వేయద్దు అన్నాడు. కానీ మనం వేసేదే 2 చెంచాలు గసాలు వేస్తాం. ఆ 2 స్పూన్లు ఎంత పెద్ద డిటెక్టర్లో ఒక దొరికేసి అంత ఏం ఉండవు అని చెప్పేసి వేసేసాను. నా దీంట్లో అంటే చాలా వీడియోస్ చూశాను గసాలు ఎవరైనా వేసారని, ఎవరు వేయలేదు. ఇది నా స్పెషల్ అని అనుకోవాలి ఈ గసగసాలు అనేది. ఎందుకంటే మా పెద్దోళ్ళు అలా నేర్పారు, మేము అదే ఫాలో అవుతున్నాం అంతే. నా గొప్పేం కాదు. వేసి చూడండి ఈసారి ఎవరైనా ఇవి తయారు చేస్తే గసగసాలు వేసి చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇక చూసారా, ఇప్పుడు పేట లేదని చెప్పాను కదా నా దగ్గర, కజ్జికాయలు పేట లేదు అని చెప్పాను కదా, అందుకని చేతితోటే ఒత్తుతున్నాను. ఫోర్క్ దగ్గర పెట్టుకున్నాను డిజైన్ కోసం అని, కానీ నాకు దానికంటే ఇలాగే నచ్చింది. చక్కగా అంచులంతా ఒత్తేసి నీరు రాసేసి ఫస్ట్ ఆ ఫిల్లింగ్ పెట్టేసి లోపల అలా కొంచెం అలా నడిపించేస్తే చాలా బాగా వచ్చినాయి. అలా చక్కగా వేసుకుంటూ నా ఇదేంటంటే ఒక 3 బైట్స్లో అయిపోద్దండి. ఇది 3 బైట్స్లో తినేయచ్చు. ఎవ్రీ బైట్కి ఒక 2 అన్న నట్స్ వెళ్ళాలి. జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ బాదం కానీ ఒక ప్రతి బైట్లోనూ 2 వెళ్ళాలన్నమాట. దీనిలో వేసానమాట, చాలా బాగుంటాయి అలా తింటే. అది అయిపోయింది. ఎంత అందంగా అనిపించినాయో నాకైతే. పేట లేకుండానే బాగున్నాయి, చాలా చక్కగా. పీట ఉన్నట్టు కంటే కూడా పీట లేని కజ్జికాయలే చాలా టేస్ట్గా అనిపించినాయి. ఇది ఇంకా అసలైన వ్యవహారం అంతా వేపడం. ఇది వేపడంలో మిస్టేక్స్ చేస్తే మాత్రం హైలో పెట్టేసి వేపకూడదు, అలాగని లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేపాలి. మీడియం ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ అయితే గట్టిగా అయిపోతాయి. అదే హై ఫ్లేమ్లో అయితే పైన వేగిపోద్ది, లోపల పచ్చిగా ఉంటుంది. అంటే పూరి పైన వేగుతుంది, పూరి లోపల పచ్చిగా ఉంటుంది అన్నమాట. అందుకని మీడియంగా ఉంచాలి ఫ్లేము. అలాగే తిప్పుతూ ఉండాలి, అటు ఇటు తిప్పుతూ ఉండాలి. చాలా ఓపికగా చేయాల్సిన పని. తొందరగా వేగిపోతాయి, కానీ తొందరగా వేగనివ్వకుండా చక్కగా సమానమైన మంటలో సమానంగా వేపుకోవాలన్నమాట. చాలా ఓపికగా పేషెన్సీగా చేయాల్సిన పని ఇది.
ఇళ్ళల్లో ఎవరు చేసుకోవడం మానేశారండి ఈ కజ్జికాయలు ఇలాంటివన్నీ. మా అమ్మగారు దసరాకి దీపావళికి కజ్జికాయలు లడ్డూలు అలాంటివి చేసేవారు, జంతికలు అలాంటివి. పండగలకి ఓటి చిన్నప్పుడు పిల్లలకి వండి పెట్టేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి పండగ వస్తే ప్రత్యేకంగా ఫుడ్ ఏం పెట్టరు. ఏంటంటే ఎప్పుడు ఏవో తినేవే కదా, హోటల్లోనో లేకపోతే స్వీట్ షాపుల్లోనో కొనుక్కునేవే కదా. అదే ప్రత్యేకంగా ఏం ఉండదు పండగ అనేసి. మాకైతే పండగ వస్తుందంటే కొత్త బట్టలు, పిండి వంటలు, పిచ్చి ఆనందంగా ఉండేదన్నమాట. కొత్త బట్టలు వేసుకుని ఇవి తింటూ హ్యాపీగా అందరికీ పెట్టుకుంటూ ఫ్రెండ్స్ అందరికీ బట్టలు చూపించుకుంటూ అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం మా చిన్నతనం. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే కొత్త బట్టలు వేసుకుంటారు, ఎప్పుడు పడితే అప్పుడే అన్నీ తింటూ ఉంటారు. ఏది కావాలంటే అది కొట్టు మీదకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటారు. దుకాణాల్లో ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి అన్నీ. కనుక పెద్ద ప్రత్యేకతలు ఏమి ఉండవు పండగ అంటే. దీపావళి, దసరా, సంక్రాంతి వస్తే అరిసెలు కంపల్సరీ, అరిసెలు, జంతికలు కామన్ అనమాట. ఇంకా ప్రతిసారి జంతికలు చేసేవారు. అరిసెలు, కొబ్బరి బూరెలు అలాంటివి చేసేవారు. ఈ ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళేమో పోకుండలు చేసుకుంటారు, ఎక్కువ పోకుండలు అని చేసుకుంటారు. మాకైతే ఇలాగే చేస్తారనమాట. తొలి ఏకాదశి వస్తే కంపల్సరీగా పేలాలు పండగ చేసి అమ్మ పేలాలు వేయించి దాంతో పొడిగొట్టి అట్లా దేవుడికి నైవేద్యంలాగా పెట్టేది. ఇప్పుడు ఎవ్వరం చేసుకోవట్లేదు, మేము కూడా చేయట్లేదు. అలాగే ఈ పనులు కూడా ఎవరు ఫ్యూచర్లో పిల్లలు చేయరు, ఇళ్ళల్లో వండుకోరు, బయట షాపుల్లో కొనుక్కునేదే తినాలి. కానీ పిల్లలు చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ పిల్లలు మాత్రం చాలా మిస్ అవుతున్నారండి ఈ ఫుడ్స్ అవి తినకుండా. మా పిల్లలకైతే మేము ఇవన్నీ పెట్టే పెంచాం. క్యాన్లో నింపేసేవాళ్ళం చక్కగా పండగ వస్తుందంటే. చూడండి అన్నీ తయారైపోయినాయి. ఇంకా పార్సిల్ చేసేయడం అనమాట. ప్యాకింగ్ చేసేసుకుని దుబాయ్కి పంపించేస్తాను. ఒకటి మాడిపోయింది, ఎప్పుడో పాపం పొరపాటున తీసేస్తున్నాను. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.